గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభ స్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 28వ తేదీ 12వ నెల 2025 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం అష్టమి తిథి ఉదయం 7:35 వరకు, అనంతరం నవమి. రేవతి నక్షత్రం తెల్లవారుజామున 4:03 వరకు, అనంతరం అశ్విని నక్షత్రం వరయాన్ యోగం ఉదయం 7:30 వరకు, అనంతరం శివం యోగం. భవకరణం తెల్లవారుజామున 4:45 వరకు, అనంతరం తైతుల కరణం వర్జ్యం సాయంత్రం 4:36 నుండి 6:08 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:21 నుండి 5:06 వరకు. నేటి అమృత ఘడియలు రాత్రి 1:46 నుండి 3:15 వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు, యమగండం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. ఇక ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి చూచినట్లయితే అష్టమి ఆదివారం ఈనాడు. ఈ పుణ్యప్రదమైనటువంటి ఈ పుష్యమాసంలో వచ్చినటువంటి అష్టమి నాడు, ముఖ్యంగా ఆదివారం నాడు కాలభైరవ ఆరాధన చేయటం చాలా విశేషం. కాలభైరవుడు అంటే సమస్త భూత బాధ నుండి విముక్తిని కల్పించేటటువంటి వాడు, సమస్త భయాలను పోగొట్టి అభయాన్ని ఇచ్చేటటువంటి మంగళస్వరూపుడు, సాక్షాత్తు మహాదేవుని యొక్క అంశావతారుడు, పరమేశ్వరుడి యొక్క ఉగ్రావతారంగా కూడా మనకు వీరభద్రుడు, భైరవుడు చెప్పబడతారు. అటువంటి కాలభైరవ ఆరాధన ఈ అష్టమి నాడు చేయటం చాలా విశేషం. మరొక విశేషం ఏమిటంటే ఈ ధనుర్మాసంలో సూర్యారాధన కూడా చాలా విశిష్టమైనది. ఈ ఆదివారం నాడు సూర్యగ్రహ ఆరాధన చేయటం, సూర్యగ్రహ స్తోత్రపారాయణ చేయటం చాలా విశేషమైనటువంటి ప్రక్రియగా చెప్పబడతారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు కనుక ఈ పుష్యమాసంలో వచ్చినటువంటి ఈ ఆదివారం నాడు సూర్యగ్రహ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేసి సూర్యప్రీతిగా ఎర్రని పువ్వులతో అర్చన, ఎర్రని చందనంతో కలిపినటువంటి అక్షతలతో అర్చన, సూర్యగ్రహ ప్రీతిగా గోధుమ ధాన్యంతో తయారు చేసినటువంటి పదార్థాన్ని నివేదన చేయటం, ఈ వీటితో పాటుగా రాగి పాత్రలో ఉన్నటువంటి నీళ్లతో ఆయనకి అర్ఘ్యం ఇవ్వటం చాలా విశేషం. ఇవేవి ఆచరించలేనటువంటి వాళ్ళు సూర్యనామాన్ని స్మరించినా చాలు జన్మాంతరాల నుండి వస్తున్నటువంటి దారిద్ర్యం అంతా కూడా తొలగిపోతుంది. ఇక మరొక విశేషం ఏమిటంటే నమస్కార ప్రియోభానుభవం ఉంటారు. ఆయనకి నమస్కారం చేసినా చాలు సూర్యుడిని చూసి. ఏమిటండి ఇందులో ఉన్నటువంటి అంతరార్థం అంటే, మిగతా గ్రహాలలో మనకి రవిచంద్రుడు తప్ప మిగతా గ్రహాలు మనకి పెద్దగా కనపడరు, కనిపించినా కూడా అందరూ వాళ్ళని గుర్తించలేరు. ఈ సూర్య నమస్కారాలు అనేటటువంటి పేరుతో 12 నామాలు ద్వాదశాదిత్యులు అంటారు. ఈ ద్వాదశాదిత్యుల నామాలు చెబుతూ ద్వాదశ విధాలైనటువంటి నమస్కారాలు కనుక సూర్యుడిని చూస్తూ చేసినట్లయితే ఆ సూర్యుడు ఇచ్చేటటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము, ఆ సూర్యుడి యొక్క మయూఖాలు కిరణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మన శరీరం మీద పడడం వల్ల పరిపూర్ణమైనటువంటి వ్యాధి నిరోధక శక్తితో పాటు కొత్త ఉత్తేజము, మరింత ఆరోగ్యము చేకూరుతుంది. అందుకని సూర్యుడు అనేటటువంటి వాడు ఆరోగ్య ప్రదాత అనటం ఇది కేవలం విశ్వాసంతో కూడినటువంటి విషయము, వేదం చెప్పినటువంటి విషయం కాదు, మనకి అనుభవంలోకి వచ్చినటువంటి విషయం కూడా. ఎందుకంటే నిత్యం సూర్యుడు కనపడుతూ ఉంటేనే ఆరోగ్యము. ఎందుకంటే మనకు పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు, దుర్దినం అంటే ఏ రోజు చెడ్డ రోజు అంటే సూర్యుడిని దర్శించినటువంటి రోజును చెడ్డ రోజు అని చెప్తారు. అందుకే కొంతమంది ఉపాసకులు, భగవద్భక్తులు ఆ పరిపూర్ణమైనటువంటి ఆచారాన్ని పాటించేటటువంటి ఆచార వరిష్ఠులు ఎవరైతే ఉన్నారో సూర్య దర్శనం చేయకుండా వాళ్ళు భోజనం అనేది చేయరు. మన అదృష్టం ఏమిటంటే మనకి శీతోష్ణాలన్నీ కూడా సమానంగా ఉంటాయి. అంటే ఎండ, వాన, చలి ఇవన్నీ కూడా మనం ఇక్కడ తట్టుకుండేటటువంటి రీతిలో ఉంటాయి. కొన్ని ప్రదేశాల్లో, కొన్ని ప్రాంతాల్లో సూర్య దర్శనం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది, ఎప్పుడూ వర్షమే పడుతూ ఉంటుంది. అందుకే ఆయా దేశాల్లో ఆ పిల్లలకు కూడా నేర్పేటటువంటి బాలగీతాల్లో రైమ్స్లో వాళ్ళకి రెయిన్ రెయిన్ గో అవే అని పాడుతూ ఉంటారు. అంటే వర్షం పోతే కనుక ఆ మేఘాలను చీల్చుకొని సూర్య భగవానుడు వస్తాడు. సూర్య దర్శనం చేస్తే చక్కటి ఆరోగ్యము, ఆహ్లాదకరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. కనుక అటువంటి ఆరోగ్య ప్రదాత అయినటువంటి ఆదిత్యుని యొక్క అనుగ్రహం అందరికీ పరిపూర్ణంగా ఉండాలంటే ఈ ఆదివారం నాడు యథాశక్తిగా సూర్య నమస్కారాలు, సూర్యారాధన చేసి అందరూ ఆయన అనుగ్రహానికి పాత్రలవుతారని అవ్వాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం
లాభకరము. ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్య సమాప్తిని పొందగలుగుతారో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతోందో ఆ విశేషాలన్నింటినీ తెలుసుకుంటారు. వీటితో పాటుగా సూర్యోదయానికి వెనుక దాదాపుగా 4:30 సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తంగా స్థూలంగా నిర్ణయించవచ్చు. ఆ కాలంలో చేసేటటువంటి పూజా పురస్కారాల వల్ల మానసిక ప్రశాంతతతో పాటు సర్వకార్య పరిపూర్తి అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి బ్రాహ్మీ ముహూర్తం యొక్క ప్రాధాన్యం ఏమిటో, ప్రాశస్త్యం ఏమిటో ఇప్పుడు శ్రీకరం అనే శీర్షిక ద్వారా తెలుసుకుందాం. బ్రాహ్మీ ముహూర్తం బుద్ధిని వికసింపజేస్తుంది. సూర్యోదయానికి ముందు ఉండే 90 నిమిషాల కాలాన్ని బ్రాహ్మీ ముహూర్త కాలం అంటారు. ఈ బ్రాహ్మీ ముహూర్తంలోనే సూర్యుడు అసంఖ్యాక కిరణాల జ్యోతిని, శక్తిని ప్రపంచం మీద ప్రసరింపచేస్తాడు. అందుకే బ్రాహ్మీ ముహూర్తానికి ముందే నిద్రలేచి ఆ అమృతకాలాన్ని సద్వినియోగపరచుకోవడం అనేది సరైనటువంటి మాటగా ఋషులు తెలియజేశారు. బ్రాహ్మీ ముహూర్తంలో మనసు ప్రశాంతంగా ఉంటుంది. సూర్య కిరణ శక్తి వల్ల మన శరీరం చురుకుగా ఉంటుంది. నక్షత్ర మండలం నుండి ప్రసరించే కాంతి కిరణాలు ప్రాణుల మస్తిష్కాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. శారీరకపరమైన జీవకణాలు ఈ అద్భుత కిరణ పుంజాల ద్వారా చైతన్యవంతం అవుతాయి. చంద్ర సూర్య నక్షత్ర కిరణాల వల్ల బ్రాహ్మీ ముహూర్తం విజయ ముహూర్తంగా అవుతూ ఉంటుంది. నూతన విషయాల్ని ఆలోచించడానికి, మనోవికాసానికి, కీలకమైన నిర్ణయాల్ని తీసుకోవడానికి బ్రాహ్మీ ముహూర్తం విశేషంగా ఉపకరిస్తుంది. శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొందడానికి బ్రాహ్మీ ముహూర్తంలో చేసే సాధన, జపం, యోగా వంటి ప్రక్రియలు ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడానికి ఉపయుక్తం అవుతాయి. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు పుష్య శుద్ధ అష్టమి ఉదయం 7:35 వరకు, తదుపరి నవమి. ఈరోజు ఆదివారం, నక్షత్రం రేవతి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురువు, సింహంలో కేతువు, వృశ్చికంలో బుధుడు, ధనుస్సులో రవి శుక్ర కుజులు, కుంభంలో రాహువు, మీనంలో శని చంద్రుడు ఉన్నారు. తాత్కాలికమైనటువంటి ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సర్వత్రా అనుకూల సిద్ధి గోచరిస్తోంది. వ్యాపారంలో భాగస్వాములుగా చేరేందుకు ఆర్థికమైనటువంటి పెట్టుబడితో ఎందరో వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఆచితూచి పరిశీలించి ఆమెతటే చేర్చుకోవడం శ్రేయస్కరం. కుటుంబంలో అందరికీ అన్యోన్యభావం కలిగేటటువంటి కారణంగా కుటుంబంలో ఏ విధమైనటువంటి వాద వివాదాలు ఉండవు. ముఖ్యంగా ఎదుటివారి యొక్క వ్యతిరేకమైనటువంటి అభిప్రాయాల్ని ఏమాత్రము స్వీకరించినటువంటి కారణంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల అభివృద్ధి అద్భుతంగా కొనసాగుతూ ఉంటుంది. ఆదివారం సందర్భంగా మేషరాశి వారు సూర్య భగవానుడిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే మేధాశక్తి పెరిగి సంతానానికి విద్యలో అమోఘమైనటువంటి ప్రాముఖ్యం లభించే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగానే ఉంటారు, కానీ ఏం జరుగుతుందోనే ఆందోళన కలుగుతూ ఉంటుంది. పై అధికారులతో అనుకూలంగానే మాట్లాడతారు, కానీ ఎక్కడ ఏ విధమైనటువంటి తేడా కలుగుతుందోనే ఆందోళనతో ఉండే అవకాశం పుష్కలంగా గోచరిస్తోంది. శారీరకమైనటువంటి ఆరోగ్యంతో పాటు మానసికమైనటువంటి ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియనటువంటి ఆందోళన భావం కలుగుతూ ఉండొచ్చు.
ధైర్యంగా ఉండగలగాలి. ఆధ్యాత్మికమైనటువంటి సేవని భగవంతునికి చేసి పరిస్థితిని సక్రమం చేసుకోవడం చాలా చాలా అవసరం. ఆదివారం సందర్భంగా వృషభ రాశి వారు గాయత్రీదేవిని పూజించి వడపప్పుని పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే జ్ఞాపక శక్తి పెరిగి వ్యాపార అభివృద్ధి సాగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుక్షణం ఆలోచించుతూ జాగ్రత్తగా సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోగలగాలి. గ్రహబలం అనుకూలంగా లేనటువంటి కారణంగా శత్రువులైనటువంటి వారు మిత్రులుగా, మిత్రులైనటువంటి వారు శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. అయితే మనం వారిని పరీక్షించి మాత్రమే నమ్మడమో నమ్మకపోవడమో చేసుకుంటూ ఉండాలనే యథార్థాన్ని మర్చిపోకూడదు. ఉద్యోగ రీత్యా అలాగే వ్యాపార రీత్యా దూర ప్రయాణాలను చేయవలసి వస్తూ ఉంటుంది. ఆదివారం సందర్భంగా మిథున రాశి వారు సరస్వతీదేవిని పూజించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ప్రతిభ ఆధిక్యం కలుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా విశేషమైనటువంటి లోతు ఆలోచనని చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులందరి యొక్క స్థితిగతుల్ని పరిశీలిస్తూ ఉంటారు. వారిని పెంపొందించేటటువంటి సూచనల్ని సలహాలని ఇవ్వడానికి మాత్రము వెనుకాడరు. అడిగినటువంటి పక్షంలో ఏ విధంగానూ కూడా ఆర్థికమైనటువంటి నష్టాన్ని చేయడానికి మనసు అంగీకరించదు. అది నిజమైనటువంటి విజయ సూత్రం కూడా. సంతానానికి సంబంధించినటువంటి విద్యా అభివృద్ధి కోసమని తమ వంతు కృషిని చేయడం అనేది ఆర్థికమైనటువంటి రీతిలో చేస్తూ ఉండే అవకాశం ఉంది. ఆదివారం సందర్భంగా కర్కాటక రాశి వారు లలితా పరాభట్టారికని పూజించి పులిహోరను నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడతాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా కూడా బాగానే ఉంటారు. అయినప్పటికీ కూడా శారీరకంగా ఉదరానికి సంబంధించినటువంటి అనారోగ్యం పెరిగే అవకాశం ఉంది. పైగా ఆకలి అనేది లేకుండా ఉండే కారణంగా మానసికంగా కుటుంబ సభ్యులందరూ కూడా భయంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఆర్థికమైనటువంటి పెట్టుబడిని పెట్టాలని అభిలషిస్తారు, కానీ ఆర్థికమైనటువంటి అవకాశం అంటే ఆర్థికమైన సమీకరణం అంత ఉండే అవకాశం ప్రస్తుతానికి లేకపోవచ్చు. ఆదివారం సందర్భంగా హేగిరి స్వామివారిని సింహరాశి వారు పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే బుద్ధిలో చురుకుదనం కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషంగా గ్రహబలం అనుకూలిస్తూ ఉండేటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి స్థితి మరింతగా పెరిగే అవకాశం ఉంది. సంతానానికి సంబంధించిన వివాహము, గృహప్రవేశము, ఇంకా మరేదో శుభకార్యము జరిగే అవకాశం గోచరిస్తుంది. ఎవరితోనూ వాద విరోధ భావాన్ని పెట్టుకోరు. అనుకూలమైనటువంటి రీతిలోనే నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటారు కూడా. ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో నడిచే వారికి చేతి నిండుగా సొమ్ము లభించే అవకాశం గోచరిస్తుంది. పుష్యమాసం అయినప్పటికీ కూడా ఆ తీరుగా ప్రవర్తించడం, ఆ తీరుగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం వల్ల విశేష లాభాన్ని పొందగలుగుతారు. ఆదివారం సందర్భంగా కన్యారాశి వారు కుమారస్వామి వారిని పూజించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సంతాన లాభం కలిగే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధర్మం అధర్మం అనే రెంటిలో కూడా ధర్మబద్ధమైనటువంటి వైపే ఉండే అవకాశం గోచరిస్తుంది. ఆర్థికంగా కొద్ది నష్టపోయినప్పటికీ కూడా అధర్మాన్ని చేయడానికి, మోసం చేసి సంపాదించడానికి ఏమాత్రం ఇష్టాన్ని చూపరు. కుటుంబంలో ఇంకా అవివాహితులు అయినటువంటి వారికి వివాహం అయ్యేటటువంటి అవకాశం గోచరిస్తుంది. అయితే కొద్దిగా రాజీ పడ్డం మాత్రం అవసరమనే మాటని పోకూడదు. పూర్వపు జీవితంలో జరిగినటువంటి పొరపాట్లు ఏమున్నాయో అవే పొరపాట్లని తిరిగి
అంటే పునరావృతం కాకుండా ఉండేలాగా జాగ్రత్త చేసుకుంటూ ఉండడం చాలా చాలా అవసరం. ఆదివారం సందర్భంగా తులారాశి వారు గణపతిని పూజించి ఆయనకు ప్రీతికరమైన ఉండ్రాళ్ళను నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల కార్యాల్లోనూ విఘ్నాలని పూర్తిగా తొలగించగలుగుతాడు. ఆయన ఆర్థిక లాభాన్ని అందించగలుగుతాడు. నిరుద్యోగ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు, శారీరకంగా మరింత దృఢంగా ఉండగలుగుతారు. వృత్తిలో కొత్తదనం వస్తుంది, ఉద్యోగంలో మాత్రం మార్పు ఉండకపోవచ్చు. ఆర్థికమైనటువంటి దృఢత్వం ఏమాత్రం కలిగే అవకాశం లేనే లేదు. దూరభార ప్రయాణాలను చేయవలసి రావచ్చు. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చేస్తారు. అనేకమైనటువంటి భద్రతా ప్రమాణాలను వాహనం విషయంలో తమ విషయంలో కూడా పాటించుకుంటూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి ఈ రాశి వారికి. ఈ రోజున ఆదివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు పద్మావతీ దేవిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంటుంది. వాయువ్య ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి పని కూడా వాయిదా పడిపోతూ ఉంటుంది. దానికి వారు తప్పు ఏమాత్రపు కారణము కానే కాకపోవచ్చు. పై అధికారులు అందరూ కూడా అనుకూలమైనటువంటి భావంతోనే ఉంటూ ఉన్నప్పటికీ పని ఆలస్యమైనటువంటి కారణంగా కొద్ది మందలించే అవకాశం అయితే ఉండొచ్చు. కార్యాలయానికి సకాలంలో వెళ్ళేటటువంటి అవకాశం లేకపోవచ్చు. దానికి కారణాలు పుష్కలం కావచ్చు. ఆ కారణంగా కూడా అధికారులతో తాత్కాలికంగా విరోధభావం ఏర్పడే అవకాశం ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి సొమ్ము కొద్దిగా నష్టపోబడే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు ధన విషయంలో తగినటువంటి జాగ్రత్తని భద్రతని పాటించుకుంటూ ఉండడం అవసరం. ఆదివారం సందర్భంగా ధనురాశి వారు పద్మావతీ దేవిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల రుణాలు కూడా వసూలయ్యే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే వ్యాపార రంగంలో ఒకప్పుడు విశేషమైనటువంటి ఖ్యాతిని సంపాదించిన వీరికి తాత్కాలికంగా వ్యాపారం స్తబ్దుగా ఉండే అవకాశం ఉండొచ్చు. రుణాల యొక్క సంఖ్య పెరిగిపోతూ కూడా ఉండే అవకాశం ఉంది. అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నట్లుగా పైకి కనిపించినప్పటికీ కూడా ఏది ఆర్థికమైనటువంటి లాభాన్ని కలిగించే అవకాశంగా అనిపించకపోవచ్చు. సంతానానికి తమకి సంబంధించిన ఆరోగ్యాలు మధ్యమ స్థాయి కంటే క్షీణించి ఉండేటువంటి కారణంగా ఆర్థికంగా నష్టం మరింతగా అయ్యే అవకాశం ఉండొచ్చు. శత్రువులైనటువంటి వారి మాటలన్నింటినీ వినడం వల్ల ఇబ్బందిని, అంతేగాక ఆర్థికమైనటువంటి నష్టాన్ని పొందే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం ఈ రాశి వారు ఎంతైనా అవసరం. ఆదివారం సందర్భంగా మకర రాశి వారు పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే లక్ష్మీదేవికి ధైర్య సాహసాలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 8. మంచి రోజులు క్రమక్రమంగా వస్తున్నటువంటి భావన కలుగుతూ ఉంటుంది. ఆర్థికంగా నష్టపోయినటువంటి అన్నిటినీ కూడా తిరిగి సమీకరించుకోగలుగుతూ ఉంటారు. అనవసరమైనటువంటి ఎత్తులకి ఒకప్పుడు ఎగిరి నష్టపోయినటువంటి విధానం కాకుండా నిదానమైనటువంటి శైలితో తిరిగి ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకోవడం కోసం ప్రయత్నాల్ని ప్రారంభిస్తారు. కొంత అనుకూలత కూడా గోచరిస్తూ ఉండే అవకాశం ఉంది. అనుకూలమైనటువంటి మిత్రులు, అనుకూలమైనటువంటి బంధువులు సహకరించేటటువంటి కారణంగా నష్టపోయినటువంటి తాత్కాలికమైన ఆస్తిని తిరిగి పొందగలిగే అవకాశం పుష్కలంగా గోచరిస్తోంది. ఆదివారం సందర్భంగా కుంభరాశి వారు శంకరుణ్ణి పూజించి ఆయనకు ప్రీతిపాత్రమైనటువంటి కొబ్బరిని నైవేద్యంగా సమర్పించినట్టయితే కుటుంబంలో ఐకమత్య సిద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే పూర్తి చాంచల్య బుద్ధితో ఉంటారు. స్థిరమైనటువంటి నిర్ణయాన్ని చేయలేకపోతారు.
ఆర్థికమైనటువంటి అసంతృప్తితో ఉన్నటువంటి కారణంగా చక్కని వ్యాపారానికి తగినటువంటి అవకాశం బుద్ధి కలిగించినప్పటికీ కూడా దాంట్లో పెట్టుబడిని పెట్టనే లేకపోతారు. అది చక్కగా జారవిడుచుకుని పోయినట్లుగానే అవుతూ ఉంటుంది కూడా. అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు మొత్తం తండ్రికి సంబంధించిన పితృపితామహంగా వచ్చినటువంటి ఆస్తుల్ని పంచవలననేటటువంటి ఆలోచనకి వస్తారు. కొద్ది మానసికమైన బాధని కలిగించే విషయంగా ఉండొచ్చు. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వ్యాపారం మధ్యమ స్థాయిలో ఉంటూ ఉంటుంది. ఉద్యోగ నిర్వహణ చేసేవారికి ఉద్యోగం మరింత శ్రమదాయకంగా అనిపించవచ్చు కూడా. ఆదివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసిక ప్రశాంతతతో పాటు ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు ఆదివారం అయినటువంటి సందర్భంగా ప్రత్యక్ష సూర్య భగవానుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి హృదయపూర్వకంగా కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు ఆదివారం సూర్య భగవానుడికి ప్రీతికరమైన రోజు. సూర్యుడి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే, రవిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా ఆదివారం సందర్భంగా జాతకంలో ఉన్న రవిగ్రహ దోషాలు పోవాలన్నా, రాశిపరంగా ఉన్న రవిగ్రహ దోషాలు పోవాలన్నా సూర్యుడి అనుగ్రహం కోసం ప్రత్యేకమైన స్నానం చేయాలి. ఆ స్నానం ఎలా చేయాలంటే, మీ గృహంలో తూర్పు దిక్కులో ఒక పీట ఉంచి, ఆ పీట మీద బియ్యపిండితో గుండ్రంగా ఒక ముగ్గు వేసి, ఆ ముగ్గు మధ్యలో కొన్ని దర్భలు ఉంచి, ఆ దర్భల మీద ఒక బిందె ఉంచాలి. ఆ బిందెలో నీళ్లు పోసి, ఆ నీళ్లలో కొన్ని ఎర్రటి పుష్పాలు వేసి 5 నిమిషాల తర్వాత ఆ బిందెలో ఉన్న నీళ్లు మీరు స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి. ఇలా చేస్తే రవిగ్రహ దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. మీరు స్నానం చేసిన తర్వాత ఆ బిందెలో మిగిలినటువంటి నీళ్లు మీ గృహంలో అన్ని దిక్కుల్లో సంప్రోక్షణ చేయాలి, అంటే చల్లాలి. ఇలా చేస్తే జాతకపరంగా రాశిపరంగా ఉన్న రవిగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ప్రమోషన్లు తొందరగా రావాలన్నా, కావలసిన చోటికి ట్రాన్స్ఫర్ మీద వెళ్ళాలన్నా సూర్యుడికి ప్రత్యేకమైన అర్ఘ్యాన్ని ఆదివారం ఇవ్వాలి. ఆదివారం సందర్భంగా రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కుంకుమ పువ్వు పొడి, ఎండుమిరపకాయ గింజలు, ఎర్రటి పుష్పాలు వీటిని కలిపి తూర్పు దిక్కు వైపు తిరిగి ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చెప్తూ ఆ నీళ్లు మొక్కలో పోయాలి. ఇలా ప్రత్యేకమైన అర్ఘ్యం ఇస్తే సూర్యుడు అనుగ్రహించి ప్రమోషన్లు తొందరగా రావటానికి, కావలసిన చోటుకి ట్రాన్స్ఫర్లు రావటానికి ఈ అర్ఘ్యం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఆదివారం సందర్భంగా జాతకపరంగా రాశిపరంగా ఉన్న రవిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు ఆహారంగా తినిపించి ఆ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి వేప చెట్టు దగ్గరకు వెళ్ళాలి. వేప చెట్టు దగ్గర 12 ఒత్తుల దీపాన్ని నువ్వుల నూనెతో వెలిగించాలి. వేప చెట్టుకు 12 ప్రదక్షిణలు చేయాలి. వేప చెట్టు ఆకులు కుప్పలాగా ఏర్పాటు చేసి వేప చెట్టు మొదట్లో పోస్తూ ఓం ఖఖోల్కాయ నమః అనే మంత్రం చదువుకుంటూ వేప చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. ఆదివారం వేప చెట్టు దగ్గర ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించిన రవిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సూర్యుడిని ఎర్ర మందార పూలతో కానీ, గన్నేరు పూలతో కానీ, జిల్లేడు పూలతో కానీ ఆదివారం పూజించి గోధుమ రవ్వతో చేసిన పదార్థం నైవేద్యంగా సమర్పిస్తే సూర్యుడు తొందరగా అనుగ్రహిస్తాడు. ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళటం, ఒక తమలపాకు మడిచి దగ్గర ఉంచుకొని వెళ్ళటం ద్వారా కూడా రవిగ్రహ దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఆదివారం సందర్భంగా సూర్యుడు సంపూర్ణంగా అనుకూలించాలంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంలో స్వీకరించాలి. దీన్ని ఆదివార వ్రతము అనే పేరుతో పిలుస్తారు. ఆదివారం సందర్భంగా సూర్యుడిని పూజించి ఉపవాసం ఉండి రాత్రికి గోధుమలతో చేసిన పదార్థాలు ఎవరికైనా దానమిచ్చి ఆ తర్వాత గోధుమలతో చేసిన పదార్థాలు మీరు ప్రసాదంగా సూర్యుడికి నివేదించినవి స్వీకరించినట్లయితే ఈ ఆదివార వ్రతం సందర్భంగా జాతకపరంగా ఉన్న రవిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న రవిగ్రహ దోషాలు
వీటన్నిటినీ తొలగింపజేసుకొని సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఆదివారం అందరూ తప్పనిసరిగా చదువుకోవాల్సిన ఒక ప్రత్యేకమైన సూర్య మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటంటే ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః. ఈ మంత్రాన్ని ఆదివారం వీలైనన్ని సార్లు పఠించడం ద్వారా కూడా సంపూర్ణంగా రవిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఎల్లుండి వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. ఈ సందర్భంగా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.